దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. నా వీడియోలు చూస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరి గురించి నేను నాలుగుల ప్రార్థనలో మానదిన కుటుంబ ప్రార్థనలో కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు మనం మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో రెండవ మాట అంటే నిన్నటి దినం మనము ఆత్మ విషయమై దీనిలేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని తెలుసుకున్నాం. దాని గురించి ధ్యానించా. ఈరోజు మనం దుఃఖపడే వారు ధన్యులు, వారు ఓదార్చబడగరు. 4వ వచనం. నిన్నటి దినము 3వ వచనం మనం చూసుకున్నాం. 5వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం చూసుకున్నాము. ఈరోజు 4వ వచనము, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడగరు. దీని గురించి మనము ధ్యానం చేద్దాము. వీళ్ళు ఒక చిన్న పాట, మొదటగా మనం ఒక చిన్న పాట ద్వారా దేవుడిని మహింపరుద్దాం. నా వేదనలో వెదకి తిని శ్రీయేసుని పాదాలను నా మనసులో కోరి తిని, నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెదకి తిని శ్రీయేసుని పాదాలను నా మనసులో కోరి తిని, నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెదకి తిని, వెకుజాములో విలపించి తిని, నా పాపములో వ్యసనములో, వెకుజాములో విలపించి తిని, నా పాపములో వ్యసనములో ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా, ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా, నా వేదనలో వెదకి తిని శ్రీయేసుని పాదాలను నా మనసులో కోరి తిని, నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెదకి తిని, నీ హస్తములో నిదురింపజేయుమా, నీ ప్రేమలో లాలించుమా, నీ హస్తములో నిదురింపజేయుమా, నీ ప్రేమలో లాలించుమా, ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా, ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా, నా వేదనలో వెదకి తిని శ్రీయేసుని పాదాలను నా మనసులో కోరి తిని, నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెదకి తిని. మొదటి చరణం మరొకసారి పాడుకుందాం.
వెకుజాములో విలపించి తిని నా పాపములో వ్యసనములో వెకుజాములో విలపించి తిని నా పాపములో వ్యసనములో ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా నా వేదనలో వెదకి తిని త్రియేసుని పాదాలను నా మనసులో కోరి తిని నీ రూపమునే దీనుడనై నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెదకి తిని. మనం వేదనలో దుఃఖ పరిస్థితుల్లో దుఃఖంతో కూడుకున్నప్పుడు దేవుడి సన్నిధి వెదకాలి. ఇక్కడ 5వ అధ్యాయం 3వ వచనం, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడరు. మనకు అనేక సమయాల్లో దుఃఖం వస్తూ ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో, కష్టాల్లో, శ్రమల్లో, ఎటుతోచని పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో మనకు తెలియకుండానే దుఃఖం వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ బాధ తట్టుకోలేక ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటాం అన్నమాట. మొరపెడుతున్నట్టు ఏడుస్తూ ఉంటాం. అనేక సమయాల్లో దుఃఖం వస్తూ ఉంటుంది. కష్టాలు, శ్రమలు, బాధలు, శోధనలు, సాతాను పెట్టే ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, వీటన్నిటిలో మనకు తెలియకుండా కుటుంబ పరిస్థితులు, పిల్లలు వెనకపోవడాలు, ఇలాగా పిల్లలు సతాయించడాలు, ఇలాగ అనేకమైన పరిస్థితుల్లో మనకు తెలియకుండా దుఃఖం వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ దుఃఖం మన ఎవరు ఓదార్చలేరు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నా ఏమీ లాభం ఉండదు. మన దేవుని సన్నిధిలోనే దుఃఖపడాలి. హన్న సంతానం లేనప్పుడు సంతానం కొరకు దుఃఖపడింది. మొదటి సమయంలో మనం ఇదివరకు వీడియోలో కూడా చూసుకున్నాం. 2:21 యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయింది. ఆమె ఆ షిలోహు మందిరంలో ఎలా ఏడ్చింది, హృదయాన్ని కుమ్మరించేసింది అన్నమాట. హృదయంలోంచి దుఃఖము తన్నుకుని వస్తుంది. ఆ దైవజనుడు చూసినప్పుడు ఈమె మత్తురాలై ఏమైనా మత్తు పదార్థం ఏమైనా తాగిందేమో, ఈమె తాగి ఇలాగ ఏడుస్తుందేమో, మత్తురాలు అయిపోయిందేమో అనుకునేంతగా ఆమె ఏడ్చేసింది అన్నమాట. ఆమె హృదయాంతరంగంలోంచి దుఃఖం వచ్చింది. అప్పుడు దేవుని సన్నిధిలో ఆమె ఓదార్చబడింది. సమూయేలు గర్భవతి అయింది. మరుసటి సంవత్సరం సమూయేలుకి జన్మనిచ్చింది. ఆ షిలోహు మందిరంలో, దేవుని మందిరంలో దేవునికి ప్రతిష్ఠ చేసినట్టుగా మనం చూడగలుగుతాము. తిరిగి ఆమె ఎప్పుడైతే దేవుని మందిరంలో ప్రతిష్ఠ చేసిందో తర్వాత ఆమెకి ఐదుగురు సంతానం ఆమె కలిగారు. 3 కుమారులు, 2 కుమార్తెలు. 5గురితో దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి మనం ఏమైనా ఇస్తే దేవుడు రెట్టింపిస్తాడు, కానీ ఆయన మనకి ఏమి ఇవ్వకుండా ఉండడం మాట. తిరిగి ఆయన రెట్టింపుగా ఇచ్చి ఆశీర్వదిస్తాడు. అలాగే రాజైన దావీదు బత్షెబా విషయంలో పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడ్డాడు మాట. బత్షెబా ఒక గర్భవతి అయినప్పుడు ఆ కుమారుడికి జన్మనిచ్చింది. ఆ కుమారుడు సొలొమోను రాజు మాట. పుట్టాడు, మనకు తెలుసు. సొలొమోనుకు జన్మనిచ్చింది. అయితే బత్షెబాతో ఆయన చేసిన పాపం ఆయనకి గుర్తొచ్చి 51 కీర్తనల గ్రంథం 51లో మనం చూసుకోగలుగుతాం. ఆయన హృదయం తేలిపోయినట్టుగా, పరుపు తేలినట్టుగా, ఆయన కన్నీళ్లతో ప్రార్థించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలమాట. ఆయన పశ్చాత్తాపంతో ఏడ్చినట్టుగా మనం చూడగలుగుతాం. ఆ దుఃఖము ఎవరు ఓదార్చలేదు. ఆయన చేసిన పాపం ఆయన గుర్తుకొచ్చింది. మనకు కూడా ఒక్కోసారి మనం ఏమేమి చేశామో గుర్తుకొచ్చినప్పుడు, మనం యేసు ప్రభు వారిని నమ్మినప్పుడు, మనం ఎలాగ ఆయన ఉచిత కృప చొప్పున మనకి రక్షణ ఇచ్చాడు, మన పాపులము, మనం చేసిన పాపాలు, మన దోషాలు అన్నీ గుర్తుకొచ్చినప్పుడు మనం వెక్కి ఏడుస్తాం. అలాగే ఈయన ఏడ్చాడు మాట. ఏడ్చి తన హృదయాన్ని కడుక్కున్నట్టుగా చూస్తాడు. తను చేసిన పాపము
ఆయనకు గుర్తుకొచ్చింది, పశ్చాత్తాపంతో ఏడ్చినట్టుగా చూస్తాం. అనేక సార్లు ఆయన చేసిన పాపాన్ని గుర్తు చేసుకుని ఆయన ఏడ్చినట్టుగా మనము పాపం గురించి పశ్చాత్తాపడినట్టుగా. అందుకే దేవుడు దావీదుని హృదయానుసారి అంటాడు మాట. దేవుడు తన తప్పుతో ఒప్పుకుంటూ ఉంటాడు. తన తప్పులు, తను చేసిన పాపాలు తప్పులు ఒప్పుకొని వాటిని గురించి దేవుని సన్నిధిలో అంగలార్చి దేవుని సన్నిధిలో క్షమించమని వేడుకుంటున్నట్టుగా మనం అనేక సార్లు చూడగలుగుతాం. అలాగే యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం చూసుకుంటే 13వ వచనం, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదనని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మనకు అనేక దుఃఖ సమయాల్లో ఆయన మాత్రమే ఆదరించేవాడు మాట. ఆయనే తల్లి ఎలాగ ఆదరిస్తుందో, ఆ తల్లి ఎలాగ ఆదరించి అప్పును చేర్చుకుని ఓదారుస్తుందో, అలాగే ఆయన మాత్రమే అంతకంటే ఎక్కువగా, తల్లి కంటే ఎక్కువగా కూడా ఆదరించేవాడు ఆయనే అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తోంది. యెరూషలేములో మీరు ఆదరింపబడతారు, ఆయన సన్నిధిలోనే మనము ఆదరింపబడతాము, ఆయన ఆదరించేవాడని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఇంకా విలాపవాక్యాలు 1:20 చూసుకుంటే, యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము క్షోభిల్లుచున్నది. వాక్యము అక్కడ పరిస్థితులు బట్టి అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళు, కానీ ఇది మనకు కూడా వర్తిస్తుంది. యెహోవా దేవా నన్ను దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగింది, నా అంతరంగము క్షోభిల్లుచున్నది. శోభ మాట, బాధ, ఎంతో బాధ, అదెవరు తీర్చలేని బాధ. ఆయన సన్నిధిలోనే, దేవుని సన్నిధిలోనే మనం పెట్టి, దేవా నా యందు దృష్టించు, నన్ను చూడు, నన్ను కనికరించు అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడని ఇక్కడ మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాగే విలవప్ప వాక్యాలు 1:27 చూసుకుంటే, నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించి వాడొక్కడునూ లేకపోయాడు. నిట్టూర్పు విడుస్తున్నాడు, తన ఇబ్బందుల్లో బాధపడుతున్నాడు, అయినా ఒక్కడు కూడా ఎవరు కూడా ఆదరించలేకపోతున్నారట. నాకు ఆపద కలుగజేసి అన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించున్నారు. ఇక్కడ ఈయనకు ఆపద కలిగింది అన్న విషయం విని అందరూ సంతోషిస్తున్నారట. విరోధులందరూ, శత్రువులందరూ సంతోషిస్తున్నారు. నిజమే, మనకు కూడా అనేక పరిస్థితుల్లో అయినా అనారోగ్యం రావచ్చు, ఏవైనా ఇబ్బందులు కలగచ్చు, వ్యక్తిగతంగా కలగచ్చు, కుటుంబంగా కలగచ్చు, ఉద్యోగ విషయాలు కానీ, ఉద్యోగం లేకపోవడం కానీ, కష్టాలు, అనేక రకాల ఆర్థిక సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, ఇవన్నీ ఉన్నప్పుడు మనకి ఎవరు కూడా, శత్రువులైతే, విరోధులైతే సంతోషిస్తారు. బాగైంది, ఏమికి బాగైందని సంతోషించేవారే. విరోధులు సాతాను వాళ్ళలో ప్రేరేపించి అలాగ మాట్లాడేలా చేస్తుంది, కానీ దేవుడు మాత్రం సంతోషించడు. దేవుడు ఆపద కలగచేశాడన్న వార్త వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళందరూ సంతోషిస్తారట. శత్రువులందరూ సంతోషిస్తారు. మనకు విరోధులుగా ఉన్నవాళ్ళు, మనకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు సంతోషిస్తారు. కానీ మన క్షేమం కోరుకునే వాళ్ళు, మన గురించి ఆలోచించేవాళ్ళు, మనని ప్రేమించేవాళ్ళు, వాళ్ళకు మన గురించి ప్రార్థన చేస్తారన్నమాట. కాబట్టి విరోధులందరూ సంతోషిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఏంటి, 2:19 చూసుకుంటే విలాప వాక్యాలు, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. ఎందుకు మొరపెట్టాలి? నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టమని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇంకా ఏంటి, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ప్రభు సన్నిధిని ఎలా కుమ్మరించాలంట? నీళ్లు ఎలా కుమ్మరిస్తామో ప్రభు సన్నిధిని మన హృదయంలోంచి ఏడుపు, దుఃఖము వచ్చి ఆయన ముందు పెట్టి ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు మనకు సహాయం చేయవాడే ఉన్నాడు. అలాగే యేసుప్రభు వారు కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా మనుషుడే కదా, ఆయనకి కొన్ని సందర్భాల్లో కన్నీళ్ళు వచ్చాయి. 2 సందర్భాలు బాగా ఆయనకి కన్నీళ్ళు వచ్చాయి. యోహాను సువార్త 11:32 చూసుకుంటే, లాజరు చనిపోయాడని మరియా, మార్తలు ఆయన కబురు పెట్టినప్పుడు ఆయన వెంటనే రాలేకపోయాడు, 4 దినములు అయింది. అంతటా ఇక్కడ వచనం చూసుకుందాం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండి నీ ఎడల నా సహోదరుడు చావకుడు నన్ను. నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావడు, నువ్వు ఇక్కడ లేవు అని ఆయన పాదాల మీద పడి ఇక్కడ మరియా ఏడుస్తున్నట్టుగా, దుఃఖపడుతున్నట్టుగా మనము చూడగలుగుతున్నాము. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే దుఃఖం వస్తుంది అన్నమాట. అందులో కష్టాల్లో ఉన్నప్పుడు మనకి విపరీతమైన దుఃఖము వస్తుంది. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో ములుగుచు అతన్ని ఎక్కడ ఉంచుతారని అడుగగా, ఆమె ఏడవడం, ఆమెతో ఉన్న యూదులు కూడా ఏడ్చడం చూసినప్పుడు ఈయనకి చాలా కలవరం, ఎక్కడ ఆత్మలో కలవరం వచ్చిందంట. ఆత్మలో కలవరం వచ్చి మూలికి వచ్చిందంట.
ఆయన ఆత్మలో ఆయన మూలిగినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. అతన్ని ఎక్కడ ఉంచుతారని అడిగారు. అర్థం సరిపోయి లాజర్ని ఎక్కడ ఉంచారని ఆయన అడిగినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారట. ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఆయన యేసు కన్నీళ్లు విడిచాను. ఆ సందర్భానికి ఆయనకి కన్నీళ్ళు వచ్చాయన్నమాట. దుఃఖం వచ్చింది. లాజరు గురించి ఆ సహోదరులు ఇద్దరు దుఃఖపడుతున్నారు. ఈయనకి కూడా దుఃఖం వచ్చింది. ఈయన తర్వాత ఆయన లాజరు లేపినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం. కానీ ఇక్కడే మనం చూసేది ఏంటంటే యేసు కన్నీళ్లు విడిచెను. తర్వాత హెబ్రీ పత్రిక 5-7 వచనం చూసుకుంటే శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. ఇక్కడ ఆయన మరొకసారి ఏంటి హెబ్రీ పత్రికలో శరీరధారి అయిన దినంలో మనిషి అవతారంగా ఉన్నప్పుడు ఆయన మహారోదనతోనూ, ఎందుకంటే సిలువ మరణం ఆయన చూస్తున్నాడు, అది భరించడం చాలా కష్టము. ఆయన నా వల్ల కాదు ప్రభువా అన్నట్టుగాను, అంటే నిశ్చితమే ప్రభు అంటున్నాడు అనమాట. అది చూసి ఆయన బాధపడుతున్నట్టుగా మనం చూడగలుగుతాము. ఆయన గిచ్చుమనే తోటలో కూడా ప్రార్థన చేశారు, నిశ్చితమైతే తప్పించు ప్రభు అని. శరీరధారి అయిన దినంలో మహారోదనతోనూ చాలా దుఃఖంతోనూ, రోదన అంటే విపరీతమైన దుఃఖం మాట, అంగలార్పు, క్షోభతో ఆయన కన్నీళ్లతో తను మరణం నుంచి తప్పించిన ఆయన, ఇలాంటి మరణము నాకొద్దు, ఇలాంటి మరణం నుండి నన్ను తప్పించు ప్రభా, నన్ను రక్షించు ప్రభా అని ప్రార్థనలు యాచనలు బతిమలాడుకుంటున్నాడు అనమాట. యాచన చేస్తున్నాడు, నన్ను క్షమించు ప్రభు, నన్ను దీని నుండి రక్షించు ప్రభా, దీని నుండి కాపాడు ప్రభా అని యాచన చేస్తున్నాడు. రక్షించు ప్రభా, ఇది నువ్వు ఎలాగైనా చెయ్యి నాయన, చెయ్యి తండ్రి అనే ప్రార్థనలు యాచిస్తున్నాడు అనమాట. యాచన చేస్తున్నాడు. ప్రార్థనలను యాచనలను సమర్పించినట్టుగా మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున అలా చేస్తూ కూడా ఆయన ఏమంటున్నాడు, నీ చిత్తమే నాయన, నీ చిత్తానుసారంగా జరిగించు అని ప్రార్థన చేస్తూ తండ్రికి ఎంతగానో లోబడి ఉన్నట్టుగా, విధేయత చూపినట్టుగా తండ్రికి మొరపెట్టి భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, ఈయన విధేయత చూపించాడు కాబట్టి ఆయన అంగీకరింపబడని అన్నట్టుగా చూస్తున్నాం. యేసుప్రభు వారు కూడా కన్నీళ్లు విడిచారు. కన్నీళ్లతో తన మరణం నుండి రక్షించగల వారికి ప్రార్థన చేశాడు. కాబట్టి దుఃఖపడేవారు ధన్యులు. ఈయన ఎంత దుఃఖపడ్డారు, పరలోక రాజ్యంలో ఈయన ఉన్నట్టుగా కుడిపార్శ్వమున తండ్రి కుడిపార్శ్వం నుండి మనందరి గురించి విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే తండ్రి ఏ ఉద్దేశంతో ఇక్కడ పంపించారో భూలోకంలో ఆయన అన్ని పూర్తిగా సమస్తము నెరవేర్చారు. ఆయన ప్రార్థన చేసి నీ చిత్తమే ప్రభు అన్నారు కాబట్టి నీ చిత్తానుసారంగా జరిగించారు. ఆయన నీవు నన్ను ఏ ఉద్దేశంతో భూలోకానికి పంపించావో ఆ ఉద్దేశం నీ చిత్తానుసారంగా నెరవేర్చు అని ఆ కన్నీళ్లతోటి మహారోధనతోటి ఆయనకి ప్రార్థన చేసినట్టుగా యాచించినట్టుగా మనం చూడగలుగుతున్నాము. ఆ మరణాన్ని ఆయన ఊహించినట్టుగా శిలువ మరణాన్ని, ఆ అవమానాన్ని, ఆ నిందల్ని, శిరస్సు నుండి అరికాల వరకు గాయపరచబడ్డాన్ని ఆయన అంగీకరించి ఆయన భరించి నీ పాపాల గురించి భరించి మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఆ బలియాగాన్ని చేసి పరలోక సింహాసాన్ని అధిష్ఠించినట్టుగా మనం చూస్తున్నాం. దుఃఖపడేవారు పరలోకంలో ఆయన నుండి మా అందరి గురించి విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అందుకనే దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడరు. ఆయనే ఓదారుస్తాడు, వారి దుఃఖాల నుండి ఆయనే విడిపించేవాడు. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించుగాక. మనం కూడా మన దుఃఖాల్లో దేవుని సన్నిధికి వెళ్ళాలి. మన బిడ్డల గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. తెల్లవారుజామున ఎక్కువజామున లేమంటున్నాడు, మొరపెట్టాలి. వాళ్ళ గురించి పరిస్థితులు రకరకాలుగా ఉంటున్నాయి. మన బిడ్డలు క్రమం తప్పకుండా మన బిడ్డలు మంచి మార్గంలో ఉండేలాగా మన హృదయకాలు లేచి ప్రార్థించుకోవాలి. ఆ సమయం దేవునికి ఇవ్వాలి. ఒక 10 నిమిషాలైనా, మనకెంత సమయం లేకపోయినా 10 నిమిషాలైనా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించాలన్నమాట. దేవా, నా బిడ్డలు నీ చేతిలో పెడుతున్నాను. బిడ్డలు మంచి ఉన్నత స్థానంలో ఉండాలి, మంచి మార్గంలో ఆత్మీయ జీవితంలో ఉండాలి. మరి ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో ఉండాలి. మన ఈ లోక సంబంధమైన వాటి గురించి ఎంతగానో, ఉద్యోగాల గురించి బీటెక్లు చదవాలి, ఎంటెక్లు చదవాలనో మంచిదే, అవి చేయాలి. వాటి గురించి మనం చెప్తాం. కానీ విద్య గురించి, అంతకంటే ప్రాముఖ్యమైన ఆత్మీయ జీవితం, వాళ్ళ రక్షణ గురించి, దేవుని గురించి మనం చెబుతూ వాళ్ళని విశ్వాస జీవితంలో నడిపిస్తూ వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా బిడ్డల గురించి ప్రార్థన చేయాలి. బిడ్డల గురించి, మన బిడ్డల గురించి మనం ప్రార్థన చేస్తూ వాళ్ళని విశ్వాస మార్గంలో నడిపిస్తూ ముందుకు సాగాలి. దేవుడి వాక్యాన్ని దీవించగాక. ఇది మీ అందరికీ ఆశీర్వాదంగా ఉందని నమ్ముతున్నాను.
చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడైన ప్రేమమైన కృపామైన దయామేడమైన ప్రభు, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాసనకు వచ్చినానైనా గడిచిన రాత్రి అంతా మిమ్మల్ని కాచి కాపాడి నూతన దినలో మమ్మల్ని ప్రవేశపెట్టి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి జీవాన్ని బట్టి ఊపిరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా. మా కొరకు నా ప్రభా, మా అందరి కొరకు మీరు నాయన మీరు చేసిన శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మా పట్ల మీరు చూపిన కృపను బట్టి, మీరు చేసిన మేళను బట్టి, ఉపకారములను బట్టి, ఆశ్చర్యకార్యాలను బట్టి మిమ్మల్ని ఘనముగా స్థుతిస్తూ మహిమపరుస్తున్నాం ప్రభా. అనేక పరిస్థితుల్లో మేము దుఃఖపడేవారుగా ఉన్నాం ప్రభా. అనేక ఇబ్బందులు, సోదనలు, కష్టాలు, బాధలు, వేదనలు, ఇబ్బందికర పరిస్థితులు మా బిడ్డల గురించి కానీ ఏ విషయాల్లో కానీ అనేక మంది నాయన అనేక రకాలుగా ఉన్నాయి ప్రభా. ఇబ్బంది పడుతూ ఉండొచ్చు ప్రభా, దుఃఖపడుతూ ఉండొచ్చు నాయన. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడదని మీ వాక్యం చదివిస్తుంది నాయన. మీరు మాత్రమే ఓదార్చగలరు ప్రభా. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా మీరు మాత్రమే ఆదరించగలవారు ప్రభా. మా కన్నీళ్లు తుడిచేవారు మీరు ప్రభా. మీకే స్తోత్రుడైనా. మమ్మల్ని ఓదార్చేవారు, కన్నీళ్లు తుడిచేవారు సమస్తం మీరే ఉన్నారు తండ్రి. మీ సన్నిధిలోనే నెమ్మది ప్రభా, మీ సన్నిధిలోనే సంతోషం నా ప్రభా, మీ సన్నిధిలోనే సమస్తము ఉన్నాయి ప్రభా, నిత్య సుఖాలు ఉన్నాయి ప్రభా. అది గ్రహించి మీలో ముందుకు సాగిపోయే కృపని గ్రహించుకొని మా ఇబ్బందులు, మా సోదరులు అన్నీ మీ పాసదలో పెట్టి మీ సన్నిధిలో మా హృదయాలను కుమ్మరించి నీకు బరపెట్టేవారుగా మమ్మల్ని అందరినీ నాయన తీర్చిదిద్ది మీరు మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి గుడి పాదాలు పట్టుకుని అతి వికలనంగా వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించరు గాక. ఈ వాక్యం మీకు ఆశీర్వాదంగా ఉంటుందని నమ్ముతున్నాను. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ మరొకసారి నన్ను బలపరుస్తున్నందుకు, నన్ను ఆశీర్వదిస్తున్నందుకు, నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ రెండు చేతులు ఎత్తి మీకు వినయంగా మీకు వందనాలు చెల్లిస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించరు గాక. ఆమేన్.